పురుషులకు పురుషాంగం మీద ఫార్ స్కిన్ సురుక్కు వచ్చిందని అనిపిస్తే వెంటనే చాలా మంది ఆ సర్జరీ చేయించుకోవాలని చెప్పినప్పుడు సిద్ధం. దీనికి సంబంధించిన విషయాలు తెలియవు. ఏ సిద్ధతే మంచిగా ఉంటుంది, ఎక్కడ సర్జరీ చేయించుకోవచ్చు అని చాలా సందేహాలు ఉంటాయి. ఈ వీడియోలో మనం ఎలా మనల్ని మనమే సిద్ధం చేసుకోవాలో, ఈ ఫెమసిస్ సర్జరీ గురించి చాలా స్పష్టంగా మాట్లాడదాం. నేను డిఆర్ అశోక్, శ్రీచక్ర హాస్పిటల్. మా వీడియో మీకు నచ్చితే మా ఛానల్ కు సభ్యత్వాన్ని పొందండి. ఛానల్లో ఉన్న ఫెమసిస్ లేదా ఫర్ స్కిన్ టైటనింగ్ ప్లేలిస్ట్ కి వెళ్లి అందులో అన్ని వీడియోలు చూసి ఉపయోగం పొందండి. ఏవైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్ లో ప్రశ్నలు అడగండి, దాని గురించి మనం చర్చించవచ్చు. అందువల్ల పురుషులకు చాలా మందికి పురుషాంగంలో ఫర్ స్కిన్ కొంచెం కుదించబడిపోయి ఉంటుంది. అందువల్ల మైలీ ఇన్ఫెక్షన్ రావచ్చు, లేదా సంబంధంలో ఉండటానికి కష్టంగా ఉండొచ్చు, లేదా శుభ్రతను కాపాడలేని పరిస్థితి ఉండొచ్చు. ఏ విధమైన పరిస్థితి ఉన్నా దానికి శస్త్రచికిత్సే ఉత్తమ. ఎవరు శస్త్రచికిత్స సూచిస్తారు? శస్త్రచికిత్స అంటే ఏమిటంటే మనకు మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవ్వరూ అది చేయలేదు కదా. ఎలాంటి సిద్ధాంతం తీసుకోవాలి, ఎక్కడికి వెళ్లి ఆ చికిత్స తీసుకోవాలి, రికవరీ ఉంటుంది అనుమానాలు మందికి ఉంటాయి. ఇలాంటి పరిస్థితిలో మనం 7 ముఖ్యమైన దశలను అనుసరిస్తే పూర్తిగా దాని నుంచి మనం శస్త్రచికిత్స చేయించవచ్చు. చూద్దాం. సందేహాలుంటే మీ ప్రశ్నలు కామెంట్ లో అడగండి, చర్చించవచ్చు. మొదటిగా మనం నాలెడ్జ్ ను అభివృద్ధి చేసుకోవాలి. ఈ శస్త్రచికిత్స అంటే ఏమిటి? ఏ సెంటర్ ఉత్తమంగా ఉంటుంది? డాక్టర్ కు ఎంత అనుభవం ఉంది? ఎలాంటి శస్త్రచికిత్సలు ఉన్నాయి? లేజరా, స్టాప్లరా లేదా ఓపెన్ శస్త్రచికిత్స? దీని ఆర్థిక ఖర్చులు ఎంత ఉంటాయి? మన ప్రయాణ సమయం ఎంత ఉంటుంది? ఎక్కడికి వెళ్లి చేయించుకోవచ్చు? సెంటర్లో ఇప్పటికే ఎవరో చేయించుకున్నారా? ఇలాంటి అనేక విషయాలు. అంటే ఆ శస్త్రచికిత్స గురించి పూర్తి జ్ఞానం రావడం ముఖ్యం, మరియు మనం దానిని అభివృద్ధి చేసుకోవాలి. సందేహాలు ఉన్నా తప్పకుండా ఆ సెంటర్ ను సంప్రదించి సులభంగా సందేహాలన్నీ క్లియర్ చేసుకోవడం మీ వేగవంతమైన రికవరీకి అది సహాయపడుతుంది. రెండవ ముఖ్యమైన విషయం, ప్రైవేట్ భాగాల వద్ద శుభ్రతను పాటించాలి. కనీసం ఒక వారం ముందే మంచి సాఫ్ట్ సబ్బులు వాడుతూ రోజు 2 నుంచి 3 సార్లు కడగాలి. ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే చికిత్స తీసుకుని ఆ ఇన్ఫెక్షన్ ను పూర్తిగా, అలాంటి చిన్న దద్దుర్లు చాలా ఉన్నాయి అంతే, క్లియర్ చేసుకోవాలి. మూడవ ముఖ్యమైన విషయం, పూర్తిగా షేవ్ చేసుకోవాలి. ఎందుకంటే సర్జరీ సమయంలో అనస్థీషియా ఇస్తున్నప్పుడు లేదా సర్జరీ ప్రొసీజర్ చేస్తున్నప్పుడు, ఆపరేషన్ తర్వాత రికవరీ, శస్త్రచికిత్స విజయవంతమైన ఆ ప్రదేశంలో ఇన్ఫెక్షన్ ఉండే అవకాశం ఉంటుంది. అందుకే పూర్తిగా సరిగ్గా షేవ్ చేసుకుని వెళ్లితే అది సులభంగా రికవరీకి సహాయపడుతుంది. బాలినైటిస్ మరియు బాలినోప్రోస్టైటిస్ పురుషులలో ఉండే ఫోర్ స్కిన్ లోను ముందు భాగంలో, మొట్టు భాగంలో ఇన్ఫెక్షన్ అయినా, ఈ ఇన్ఫెక్షన్ అనేక రకాల కారణాల వల్ల వస్తుంది. ఆ కారణాలన్నింటినీ మన ఛానల్లో చర్చించాం. అలాంటి ఇన్ఫెక్షన్ ఉంటే ఆ ఇన్ఫెక్షన్ కు తగిన డాక్టర్ ను సంప్రదించి యాంటీబయాటిక్స్, యాంటీవైరల్ క్రీములు, టాబ్లెట్లు అన్ని వారి సలహా ప్రకారం తీసుకుని దాన్ని పూర్తిగా తొలగించుకోవడం సర్జరీకి వెళ్లే ముందు చాలా ముఖ్యమైనది. 4వ ముఖ్యమైన విషయం, మనకు షుగర్ ఉన్నా లేదా ప్రెషర్ ఉన్నా లేదా ఇంకేమైనా మందులు, కార్డియాక్ మందులు, క్లోపిడ్, ఆస్పిరిన్ వంటి ఇతర మందులు తీసుకుంటూ ఉంటే మనం ఆ రెగ్యులర్ గా చూసే డాక్టర్ దగ్గర కన్సల్టేషన్ చేసి విషయాలకు వెళ్లే ముందు కంట్రోల్లో ఉన్నాయా అని చూసుకుని క్లియర్ చేసుకుని రావడం మంచిది. ఎందుకంటే ఈ ప్రొసీజర్ కేవలం 5 నిమిషాలే. ఒక ప్రొసీజర్ అయిపోయిన సెంటర్ నుంచి మనం బయటకు వచ్చి రూటీన్ వర్క్ కి తిరిగి వస్తాం. ప్రిపరేషన్ బాగుంటే ఇంత వేగంగా రికవరీని మనం ఆశించవచ్చు. కాబట్టి డయాబెటిక్ కంట్రోల్ అనేది చాలా ముఖ్యమైన విషయం అవుతుంది. 6వ ముఖ్యమైనది, ఇది కేవలం 10 నిమిషాల ప్రొసీజర్ మాత్రమే. అందుకే సాధారణంగా మనమే సులభంగా వెళ్లి రావచ్చు అని ఖచ్చితంగా ప్లాన్ చేయకూడదు. ఇందులో అనస్థీషియా ఉంటుంది, మందులు తీసుకుంటూ ఉంటాం, ప్రయాణిస్తాం, ఇవన్నీ. కాబట్టి ఖచ్చితంగా ఒక స్నేహితుడు, బంధువు, బై స్టాండర్ మనతో పాటు తీసుకెళ్లడం చాలా ముఖ్యమైనది. మనకు సంబంధించిన కాన్సెంట్ వాళ్ళు కలిసి అప్రూవల్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. మిగతా విషయాల్లో ఆ ప్రిపరేషన్ టైం. హాస్పిటల్లో ఉండే సమయంలో మనకు ఆహారం అవసరమైతే ఒక నీరు, జ్యూసులు తాగాలి. అయినా ఒక సహాయకుడు వచ్చి ఖచ్చితంగా అవసరం అవుతారు. అందుకే ఖచ్చితంగా ఎవరో ఒక బై స్టాండర్ ను మీరు తోడుగా తీసుకెళ్లడం చాలా అవసరం. 7వ ముఖ్యమైన విషయం, మన పని గురించి. ఈ సర్జరీకి సంబంధించి
మీ పని ఖచ్చితంగా ప్రభావితం కావడం లేదు. 5 నిమిషాల ప్రొసీజర్ తర్వాత 10 నుంచి 15 వరకు తర్వాత పూర్తిగా మీ రోజువారీ పనికి తిరిగి వెళ్ళొచ్చు. అందుకే మీ పని మీరు వర్క్ అట్ హోమ్ చేసినా లేదా ఫీల్డ్ లో పని చేసినా ఇలాంటి విషయాల్లో మనం సమయాన్ని ప్లాన్ చేస్తే దానికి ఒక రోజు సెలవు తీసుకుని చేయడమే చాలుతుంది. మీరు ఎవరైనా శ్రమతో కూడిన పని చేసేవారు లేదా హెవీ వెయిట్ లిఫ్ట్ చేసేవారు అయితే, మాన్యువల్ లేబర్ చేసేవారు అయితే వీరందరూ 3 రోజులు పనికి విశ్రాంతి అవసరం. ప్రత్యామ్నాయం వ్యక్తిని ముందుగా ఏర్పాటు చేసుకుని ఈ సర్జరీని ప్లాన్ చేయడం ముఖ్యమైనది. ఈ 7 విషయాల్లో మనం క్లియర్ గా ఉంటే సర్జరీ అనేది 5 నిమిషాల్లో పూర్తయి 15-20లో హాస్పిటల్ బయట మొదటి రోజే రెగ్యులర్ యాక్టివిటీలోకి రావచ్చు. కాబట్టి ఈ వీడియోలో చాలా విషయాలు మాట్లాడాం. ఇందులో మాట్లాడని వీడియోలు ప్లేలిస్ట్ లో వాటి గురించి మాట్లాడాను, పూర్తిగా చూడండి. హెల్తీ లైఫ్ జీవించండి అనే ప్రేమతో డాక్టర్ అశోక్. ధన్యవాదాలు. నమస్కారం.